హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లు దీనిని గనుక భద్రపరచుకోకపోతే కమ్యుటేషన్, ఏక్యూపీతో సహా ఆర్థికంగా తీవ్ర నష్టమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లందరూ కూడా తమ పెన్షన్‌కు సంబంధించి అత్యంత కీలకమైన వివరాలను ఒక డైరీలో లేదా ప్రత్యేకమైన రికార్డులో భద్రపరచుకోవడం చాలా అవసరము. ఒకవేళ ఈ సమాచారాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల విషయంలో మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ పొందే విషయంలో భారీగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమే ఉంది. ఈ వివరాల గురించి మరియు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జరుగుతున్న సాంకేతిక పొరపాట్ల గురించి ప్రతి పెన్షనర్ లోతుగా తెలుసుకోవాలి. సాధారణంగా పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే కమ్యుటేషన్ రూపంలో తీసుకుంటారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి 135 నెలల పాటు అనగా 11 సంవత్సరాలు 3 నెలల కాలంలో పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. అయితే ఈ 135 నెలల కాల పరిమితి ముగిసిన వెంటనే రికవరీ ఆగిపోవాలి. కానీ చాలామంది పెన్షనర్ల విషయంలో 135 నెలలు పూర్తయినా కూడా రికవరీ కొనసాగుతూనే ఉంది. దీనిపై సబ్ ట్రెజరీ అధికారులను ప్రశ్నించగా రికార్డుల ప్రకారం ఇంకా సమయం పూర్తి కాలేదని వారు సమాధానం ఇస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. వాస్తవానికి రికవరీ అనేది పెన్షనర్ కమ్యుటేషన్ కోసం బిల్లు పెట్టిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ అధికారులు పొరపాటున ఆ సొమ్ము పెన్షనర్ బ్యాంక్ ఖాతాలో జమ అయిన తేదీని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఒంగోలు సబ్ ట్రెజరీకి చెందినటువంటి ఒక పెన్షనర్ సెప్టెంబర్ 17, 2013న కమ్యుటేషన్ బిల్లు సమర్పించారు. కానీ ఆ నగదు ఆయన ఖాతాలోకి నవంబర్ 7, 2013న జమ అయింది. రికవరీ సెప్టెంబర్ నుండే మొదలైనప్పటికీ సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో మాత్రం నవంబర్ తేదీని నమోదు చేశారు. దీనివల్ల పెన్షనర్ అదనంగా 3 నెలల పాటు రికవరీ కట్టాల్సి వస్తోంది. అంటే కమ్యుటేషన్ ఎప్పుడు క్రెడిట్ అయింది అనే దానితో సంబంధం లేకుండా రికవరీ ఎప్పుడు మొదలైంది అనేదే ముఖ్యం. ఈ సమస్యను సబ్ ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇది తమ పరిధిలో లేదని మంగళగిరిలోని రాష్ట్ర స్థాయి సీఎఫ్ఎంఎస్ కార్యాలయంలోనే సరిచేయించుకోవాలని అయితే చెప్తున్నారు. వయసు పైబడిన పెన్షనర్లు అంత దూరం వెళ్లి ఇబ్బంది పడటం చాలా కష్టతరమైన పని. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పెన్షనర్స్ తమకు తెలియకుండానే ఇలాంటి పొరపాట్ల వల్ల వేలాది రూపాయలను నష్టపోతున్నారు. సమాచారం లేకపోవడం వల్లే చాలామంది ఈ పొరపాట్లను గమనించలేకపోతూ ఉన్నారు. కేవలం కమ్యుటేషన్ మాత్రమే కాకుండా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక పెన్షనర్ వయసు 70, 75 లేదా 80 ఏళ్లు దాటినప్పుడు వారికి రావాల్సిన పెన్షన్ అదనంగా పెరుగుతుంది. కానీ రికార్డుల్లో పుట్టిన తేదీ తప్పుగా నమోదైతే ఈ అదనపు పెన్షన్ నిలిచిపోతుంది. ఉదాహరణకు కాకినాడకు చెందిన 80 ఏళ్ల సీనియర్ పెన్షనర్లకు అకస్మాత్తుగా అదనపు పెన్షన్ ఆగిపోయింది. ట్రెజరీలో విచారించగా ఆయన పుట్టిన తేదీ సిస్టమ్‌లో మారిపోయినట్టు తెలిసింది. అలాగే జగ్గంపేటలో మరో పెన్షనర్‌కు 70 ఏళ్లు నిండినా సరే ఈక్యూపీ మంజూరు కాలేదు. ఎందుకంటే ఆయన పుట్టిన తేదీ ఒక సంవత్సరం ముందుకి అంటే తప్పుగా నమోదు చేయబడింది. పెన్షనర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం మీకు అందుతున్న పే స్లిప్‌లలో కొన్ని వివరాలు ఉంటున్నాయి. రికవరీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగుస్తుంది అనే సమాచారం అందులో అయితే ఉంటుంది. అయినప్పటికీ పుట్టిన తేదీ మరియు రికవరీ ప్రారంభ తేదీలలో ఏవైనా తేడాలున్నాయో లేదో పెన్షనర్లు వ్యక్తిగతంగా సరిచూసుకోవాలి. పెన్షన్ మిత్రులు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లా కేంద్రాల్లోనే లేదా సబ్ ట్రెజరీ స్థాయిలోనే ఇలాంటి తప్పులను సరిచేస్తే సరిచేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి పెన్షనర్ తమ వద్ద ఒక చిన్న డైరీని నిర్వహించడం ఉత్తమం. అందులో రిటైర్మెంట్ తేదీ, కమ్యుటేషన్ కోసం బిల్లు పెట్టిన తేదీ, కమ్యుటేషన్ రికవరీ మొదలైన నెల, మీ పుట్టిన తేదీ వంటి వివరాలను స్పష్టంగా రాసుకోవాలి. డిజిటల్ రికార్డులలో ఎప్పుడూ ఏదో తప్పు జరుగుతూనే ఉంటుంది. ఎవరు చెప్పలేరు, ఊహించలేం. కాబట్టి మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే మీరు అధికారులను ప్రశ్నించి మీ హక్కును పొందగలరు. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం అనేది తప్పనిసరి. మీ పెన్షన్ సొమ్ము ఒక్క రూపాయి కూడా వృధా పోనీయకుండా చూసుకోవడం మీ యొక్క బాధ్యత. అందుకే ఈ సమాచారాన్ని భద్రపరచుకోమనైతే తెలియజేయడం అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.